లాస్ట్ ఫైనల్ గా అయితే సాధించినాం. ఫైనల్ అయితే హ్యాపీ. మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చట్లు. బాలమని 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 బారాన బంతి పులే బాలమని బారాన బంతి పులే ఓ బాలమని. సో అందరు ఎట్లా ఫ్రెండ్స్, మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఎన్నో రోజుల నుంచి ఈ వీడియో కోసం, ఇలాంటి సందర్భం కోసం చాలా రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాం. ఫైనల్గా మా కళ ఇంకేందే మా గోల్ ఈరోజు నెరవేరబోతుంది. సో మా బాలమని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి మాకంటూ ఒకటి ఉండాలని చెప్పేసి దానికోసం రేయి మగలు రాత్రి మగలు కష్టపడుతూ ఏంటి అంటే సో ఇల్లు. సో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ఇల్లు ఉండాలి, అది అందరికీ ఆశ ఉంటుంది. సో అట్లనే మాకిట చిన్న ఆశ, మనకంటూ ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి సో అది ఈరోజు సో మా కళ ఈరోజు నెరవేరబోతుంది. చూద్దాం సో ఎక్కడ మేము గడుపుతున్నాం, ఏంది కథ. సో చాలామంది చాలా డౌట్లు ఉన్నాయి. సో ఇల్లు ఎందుకు ఖాళీ చేసారు చాలామంది కామెంట్ పెడతారు. సో అందరికీ ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఇల్లు బాలమనే వాళ్ళ ఇల్లు. సో ఈ ఇంటి వెనకాల ఒక ఇల్లు ఉంది కదా, సో ఒకసారి అది కూడా చూద్దాం రండి. ఇది ఇల్లు. సో మా ఇల్లు వచ్చేసి ఆ ఇల్లు అక్కడ మా ఇల్లు తెలుసు కదా. సో ఇక్కడ ఏంటి అంటే సో అది 40 గజాలు కాబట్టి ఇల్లు కట్టడానికి రాదు అని చెప్పేసి సో ఇందులో ఉన్న వాళ్ళని సో ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసి ఈ ఇల్లు అయితే మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. చదవండి. సో నిన్ననే వాళ్ళ రూమ్ ఖాళీ చేసారు. సో నిన్ననే వాళ్ళకి సత్యనారాయణ కథ అయిపోయింది. సో నిన్న పూజ చేసుకురు, మొన్న పూజ చేసుకురు. సో నిన్న అయితే రూమ్ అయితే మొత్తం ఖాళీ చేసేసారు. ఇదిగోండి. సో ఇది గిట్ట మా బాలమని వాళ్ళ ఇల్లే ఫస్ట్. ఇదిగోండి ఇల్లు ఇది. సో ఇది అమ్మేసారు అనమాట ఇల్లు. సో మధ్యలో ఒక గోడ అయితే కట్టిరు. అప్పుడు చెప్పినా కదా, నేను చిన్నప్పటి నుంచి నేను ఉన్నది వేరు, నేను నా మ్యారేజ్ అయినాక ఇంట్లో నాకు గుర్తులు లేవన్నా కదా, ఉన్న గుర్తులన్నీ ఈ ప్లేస్ లో. సో ఇదే ఇల్లు, పాత ఇల్లు అనమాట ఇది. అయితే ఇదంతా ఒక రూమ్, ఒకటే రూమ్ ఉంటుండే. ఇదంతా ఒక రూమ్ ఉంటుండే, ఆ ఇల్లు ఈ ఇల్లు. సో ఇది అమ్మేసినాక మధ్యలో అయితే పార్టీషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఇల్లు రెండు కలిపి డిస్మాంటిల్ చేసేస్తున్నాం. సో డిస్మాంటిల్ చేసేసి కొత్త ఇల్లు, అందమైన ఇల్లు మా బాలమ్మకి నచ్చినట్టు, నాకు నచ్చినట్టు సో ఒక ఇల్లుకు సో మనము ఎట్లా ప్లాన్ చేసుకున్నామో సో యాజ్ ఇట్ ఈజ్ అలా కట్టనీకే సో చాలా ప్లాన్ చేసుకున్నాం. సో అది ఖచ్చితంగా ముందు మీకు ప్రతి వీడియోలా మేము ఏమేం చేస్తున్నాం ఏందనేది మీ అందరికి చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ ఇల్లు, అది రెండో ఇల్లు. సో రేపు పొద్దున ఇదంతా డిస్మాంటిల్ అయిపోతుంది. సో ఇప్పుడే బోరాయిన్ వచ్చిండు. సో బోరాయిన్ వచ్చి ఈ సంపు ముయ్యొద్దన్న, సంపు మూస్తే ఒకవేళ పాయింట్ ఇక్కడ పడితే ఇబ్బంది అవుతుంది. సో ఇది పూడవకండి, దీని మీద ఏమైనా పెట్టండి అని చెప్పిండు. సో ఇది పూడవము. నేను ఆ ఇల్లు అమ్మినందుకు చాలా ఫీల్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఆ ఇల్లు నాకే వచ్చింది. ఎందుకంటే సో మేమున్న ఇల్లు 40 గజాలు. సో అది చిన్నగా అయింది. ప్లస్ ఇంకా ఒకటి ఏంటంటే చూసిరు కదా మొన్న, అగో పందికొక్కులు ఇల్లంతా దొవ్వినాయి. అగో ఇది ఇట్లుంది. సో ఈ రెండు కలిపితే మాకు ఒక 70-75 గజాలు వస్తుంది కాబట్టి ఇదంతా ఇట్లు, ఇది ఇవన్నీ ఇట్లుంది ఇల్లు. ఇది కట్టి అది కట్టి డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. సో అది ఇట్లా వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అదేదో వాళ్ళని అడిగి వాళ్ళని అక్కడ ఒప్పుకురు. సో వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి మేము ఇది తీసుకుంటే మాకు ఇక్కడ నుంచి అక్కడికి కొంచెం పిల్లలు పెద్దగా అవుతారు, ఉండాలి. పిల్లలు పెద్ద అవుతుంది, ఇక మాకు వీడియోలో గిట్ట అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏం చేసినా వీడియోల కోసమే చేస్తాం మేము, అంతే. అట్లా చెప్పు, ఏం చేసినా వీడియోల కోసం కాదు ఫ్రెండ్స్, పిల్లల కోసం. సో ఇదంతా మేము ఒక ఫ్రెండ్స్. సో మీకైతే చాలా 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 రుణపడి ఉంటాం అందరికి. సో ఎందుకంటే మీరందరూ మా వీడియోలో చూడడం. ఎన్ని ఏళ్ళు నా మ్యారేజ్ అయ్యి 11 ఏళ్ళు, నా 11 ఏళ్ళ కళ ఇది. అంటే సో ఫైనల్ గా మేము అనుకునేది సాధించుకున్నాం. సో మేము అనుకునేది నెరవేరబోతుంది. ఇదంతా కేవలం ఈయన కూడా చాలా ఫీల్ అయ్యింది ఆ ఇల్లు పొడగొట్టుకున్నందుకు. అరే ఉంటే ఈ రోజు మనకు ఉంటుండే కదా, ఆ పిల్లలకు ఉంటుండే కదా. అప్పుడు తెలియలేదు మాకు. సో అది అప్పుడు తెలియని పెళ్లి చేసుకున్నదే తెలియని ఏజ్ లో చేసుకున్నాం. నాకు మరి ఇంత బాధ్యతలు అయితే తెలియదు. ఏదో మాకు పెళ్లి అయినప్పుడు నాకు 19 ఇయర్స్ ఉండే, బాలమణికి 17 ఇయర్స్ ఉండే. సో అట్లా చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది కాబట్టి సో అంతా మనకు
జీవితం మీద అనేది అంత పట్టు రాలేదు, కొన్ని అనుభవాలు అయినాకనే కొన్ని తెలుస్తాయి. అట్లా దాని తగ్గట్టు మూవ్ ఇక ముందు గిట్ట మంచి సపోర్ట్ చేయండి. సో ఈ ఇంటి ప్రతి అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాం, ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉండండి. ఇప్పుడు స్టార్ట్ చేసినాం, ఇది మా స్టార్టింగ్ వీడియో. ఇప్పటి నుంచి డిస్మాంటిల్ భూమి పూజ ఇక ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటది. సో చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇస్తూనే ఉంటా, తప్పకుండా చూడండి. ఓకేనా? అట్లనే మాత్రం నేనే చూస్తా ఫ్రెండ్స్. గోరు పాయింట్ మా బాలమని చూస్తా అంటున్నా కానీ సో వేరే అది గిట్ట వీడియో పెడదాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇక మా ఇల్లు అప్డేట్స్. నేను చూసిన పాయింట్ కరెక్టేనా, ఆయన చెప్పినట్టు నిజంగా ఆ కొబ్బరికాయది కరెక్టేనా కాదా, నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది మా వీడియో. సో చాలా మంది డౌట్లు క్లారిటీ అయినాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. 50-50 ఉండే ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పినాం కదా ఈ రోజు కోసం ఇట్లాంటి దానికోసం మేమైతే చాలా సఫర్ అయినామని చెప్పినాం కదా. చాలా అంటే మామూలుగా కాదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సఫర్ అయ్యాం. కానీ అట్ లాస్ట్ ఫైనల్ గా అయితే సాధించినాం. ఫైనల్ అయితే హ్యాపీ, మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి, మమ్మల్ని మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ దయ వల్ల మేము హ్యాపీగా మంచిగా బతకాలని కోరుకోండి ఫ్రెండ్స్. మేము మంచి ఇల్లు కట్టుకొని మేము మంచిగా వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఎక్కడున్నామో మాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడున్నామో మాకు తెలుసు. సో ఇదంతా మీ అందరి దయ వల్లనే. సో మీ అందరికీ రుణపడి ఉంటాం ఫ్రెండ్స్. సో అందరి పేర్లు అయితే మాకు తెలియదు కదా, అందుకే సబ్స్క్రైబర్స్ అందరూ మా దేవుళ్ళు. సో మేమందరం మంచిగా ఉండాలని చెప్పేసి మీరు అందరు కోరుకోండి. సో మా అందరికీ కంగ్రాచులేషన్ చెప్పండి. సో మంచి అందమైన ఇల్లు కట్టుకుంటాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది మా కొత్త అప్డేట్, న్యూ అప్డేట్, ఫస్ట్ అప్డేట్. సో ఇప్పటి నుంచి క్లియర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా అమ్మల్ని సపోర్ట్ చేయండి. సో మా కొత్త ఇంటి కన్స్ట్రక్షన్స్కి కంగ్రాచులేషన్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.